నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో ఉన్న శ్రీ గోవిందమాంబ బాలికల ఉన్నత పాఠశాల నందు 9వ తరగతి చదువుతున్న కె గురుపవిత్ర, కె జోష్న అనే విద్యార్థినులకు ఏపీ ఈఎండిపి ఆధ్వర్యంలో పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె తయారు చేసే ప్రాజెక్టుపై నిర్వహించిన జిల్లా పోటీల్లో తృతీయ బహుమతి పొందడం అభినందనీయమని బాలికల ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఎన్ నిర్మలాదేవితో పాటు తెలుగు పండితులు లెక్కల కొండారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాగితాలపెంట బాలికల పాఠశాలలో ఏపీ ఈఎండిపి ఆధ్వర్యంలో నిర్వహించిన పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె తయారీ పరిశోధనపై గోవిందమాంబ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నుండి 2 విద్యార్థినులు తృతీయ బహుమతికి ఎంపిక కావడం పట్ల పాఠశాల హెడ్ మాస్టర్ మంజులవాణితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది మన పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించబడుతూ ఉంది. దీని ద్వారా పిల్లలు అనేకమైనటువంటి మైండ్ సెట్ మార్చుకోవడం జరిగింది. వారు చదువుకున్న తర్వాత వారంతటా వారు ఎలా ఒక వృత్తిని ఎంచుకొని దాన్ని డెవలప్ చేసుకుంటూ పరిశ్రమలు స్థాపించి ఇతరులకు కొంతమందికి ఉద్యోగ కల్పన చేసే విధంగా పిల్లల యొక్క మైండ్ సెట్ను ఈ ప్రోగ్రాం ద్వారా మార్చడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ను కూడా స్ట్రాంగ్గా చేసుకోవటం జరిగింది. దీని ద్వారా అనేక ప్రాజెక్టులు చేయడం జరిగినప్పుడు మేము పాఠశాల తరఫున డిస్ట్రిక్ట్ లెవెల్కి కొన్ని ప్రాజెక్టులు పంపించాము. అందులో కొబ్బరి నుంచి కొబ్బరి నూనెను ఎలా తయారు చేయాలా అనేటువంటి ప్రాజెక్టుని డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగినటువంటి కార్యక్రమంలో ప్రదర్శించారు పిల్లలు. మంజులవాణి అనే నేను గైడ్ టీచర్గా వ్యవహరించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమంలో మన పాఠశాలకి 3వ బహుమతి రావడం జరిగింది. దాన్ని కడప ఎస్ఎస్ఏ ఏఎంఓ గారు అయితేనేమి, తర్వాత మన డిప్యూటీ డిఓ గారు రాజగోపాల్ రెడ్డి గారు వారి చేతుల మీద మేమందరం కూడా బహుమతులు అందుకోవడం జరిగింది. పిల్లల్ని ఈ విధంగా పిల్లలు మంచిగా వాళ్ళ ప్రదర్శన చేసినందుకు వారిని అభినందిస్తూ కొండారెడ్డి సార్ కూడా మా హెచ్ఎం మేడం గారు అందరూ కూడా పిల్లల్ని అభినందించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.